రైట్. ఈ టెక్స్ట్ బుక్లో క్వశ్చన్ ఆన్సర్స్లో రిఫ్లెక్షన్ ఆన్ కాన్సెప్ట్స్లో 4th క్వశ్చన్, మెన్షన్ ద ఫిజికల్ స్టేట్స్ ఆఫ్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెమికల్ రియాక్షన్స్ అండ్ బ్యాలెన్స్ ద ఈక్వేషన్స్ అని చెప్పేసి అడిగాడు. ఆల్రెడీ ఫార్ములాస్ మెన్షన్ చేసిండు కాబట్టి డైరెక్ట్ మనం బ్యాలెన్సింగ్ చేయాలి. బట్ ఎక్స్ట్రా అడిగింది ఏంటిది, ఇక్కడ ఫిజికల్ స్టేట్స్ అడిగిండు. రియాక్టెంట్స్ ఫిజికల్ స్టేట్స్ రాయాలి, ప్రోడక్ట్స్ ఫిజికల్ స్టేట్స్ కూడా రాయాలి. దాంట్లో 4th ఏ ఏమంటున్నాడు, C6H12O6, సో డీకంపోజ్డ్ C2H5OH ప్లస్ CO2. ఫిజికల్ స్టేట్స్ కూడా మెన్షన్ చేయమన్నాడు. ఫిజికల్ స్టేట్స్ అంటే సాలిడా, లిక్విడా, గ్యాస్. మీకు కొంచెము వీటి మీద ఐడియా ఉండాలి, ఫార్ములాస్ మీద ఐడియా ఉంటే తప్ప మీరు రాయలేరు. గ్లూకోజ్ గ్యాసా, పోనీ లిక్విడా? గ్లూకోజ్ యాసిడ్ కాదు. మీకు జనరల్గా గ్లూకోజ్ పౌడర్ ఉంటుంది తెలుసు, ఓకేనా? సో లిక్విడ్ కాదు, గ్యాస్ కాదు. సో మీరు దానికి వెంటనే ఏం రాసుకోవచ్చు, సాలిడ్. ఫిజికల్ స్టేట్స్ మీరు సాలిడ్ మెన్షన్ చేయండి. నెక్స్ట్, వాట్ అబౌట్ ఇథైల్ ఆల్కహాల్? ఇథైల్ ఆల్కహాల్ అని మీకు తెలియాలి ఫస్ట్. అది C2H5OH అంటే అది ఇథైల్ ఆల్కహాల్. బట్ ఇథైల్ ఆల్కహాల్ లిక్విడ్ అనే వర్డ్ మనం ఓన్లీ వాటర్కే మెన్షన్ చేస్తాం. మిగతా ఏ యాసిడ్స్ అయినా, బేసిస్ అయినా, ఇంకా ఎనీ టైప్ ఆఫ్ ఏవైనా సరే మనం ఆక్వా స్టేట్లో ఉన్నాయి అంటాము. సో AQ ఆక్వా స్టేట్. కార్బన్ డైఆక్సైడ్ మీకు తెలుసు గ్యాస్ స్టేట్. జస్ట్ అది ఫిజికల్ స్టేట్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. అండ్ దెన్ వీ హ్యావ్ టు రైట్ ద నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్. ఓకే, నంబర్ ఆఫ్ కార్బన్స్ 6 కార్బన్స్. Here in products 2 carbons plus 1 carbon, 3 carbons. Next, number of hydrogens 12 hydrogens. In products 6 hydrogens. Next, 6 oxygens. Here 1 plus 2 3 oxygens. ఓకే, బ్యాలెన్సింగ్ చేయాలి. 6 3 12 6 6 3 బ్యాలెన్స్డ్గా లేవు, మనం బ్యాలెన్సింగ్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ నంబర్ ఆఫ్ కార్బన్స్ 6 ఉన్నాయి, అక్కడ ఓన్లీ 3నే ఉన్నాయి కాబట్టి వీటిని 6 చేద్దాం. ఏం చేస్తే అవి 6 అవుతాయి మరి చెప్పండి? ఏం చేస్తే 6 అవుతాయి? ఇక్కడ కొన్ని కార్బన్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ 3 పెట్టారనుకోండి మీరు, 3 to 6 అవుతాయి. బట్ ఆల్రెడీ ఇక్కడ ఒక 1 కార్బన్ ఉంది, 7 అవుతాయి. సో ఇప్పుడు మనము ఏం చేసినా ఇక్కడ నంబర్ ఆఫ్ 6 కార్బన్స్, ఇక్కడ నంబర్ ఆఫ్ 6 కార్బన్స్, రెండిట్లో ఉన్న కార్బన్స్ కలిపి 6 అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఏదైనా చెప్తారా ఏం చేస్తే అవుతుంది? ఎస్, వెరీ గుడ్. ఏం చేయాలి? ఓకే, చేద్దాం. అదే నంబర్ ఆఫ్ కార్బన్స్కు ఇథైల్ ఆల్కహాల్కు C2H5OH ఇథైల్ ఆల్కహాల్కు కోఎఫిషియంట్గా 2 రాస్తుంది. ఇక్కడ కూడా కోఎఫిషియంట్ 2 రాస్తుంది. సో 2 2s are 4 carbons plus 2 carbons. 2 2s are 4 plus 2. So 3 carbons becomes 2. 6 carbons, already 6 carbons in reactants. 6 carbons, 6 carbons balanced. బట్ ఇక్కడ కోఎఫిషియంట్ 2 రాస్తే నంబర్ ఆఫ్ కార్బన్స్ ఒకటే చేంజ్ కాదు, హైడ్రోజన్స్ కూడా చేంజ్ అవుతుంది, ఆక్సిజన్స్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ ఇక్కడ నంబర్ ఆఫ్ కార్బన్స్ అండ్ నంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ కూడా చేంజ్ అవుతాయి. రైట్, ఇప్పుడు ఓకే, ఏం చేద్దాం? ఇక్కడ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ కౌంట్ చేద్దాము. 2 5s 10 hydrogens and 1 or 2 na 2. Yes, this 2 కోఎఫిషియంట్ అనేది టోటల్ ఇథైల్ ఆల్కహాల్ కి అప్లై చేయాలి.
సో ఇప్పుడు 2 హైడ్రోజన్స్ ఉన్నాయి అన్నట్టు. ఆల్రెడీ 2 5s are 10 హైడ్రోజన్స్ అన్నాము. మల్టిప్లై చేయాలి, అడిషన్ చేయొద్దు. 2 5s are 10 అండ్ ప్లస్ 2 12 హైడ్రోజన్స్ ఇన్ ప్రోడక్ట్స్. సో ఇప్పుడు 12 హైడ్రోజన్స్ అయినాయి. మరి రియాక్టెంట్స్ లో 12 ఉన్నాయా? ఆల్రెడీ 12 హైడ్రోజన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆక్సిజన్స్. హౌ మెనీ ఆక్సిజన్స్ హియర్? 2 ఆక్సిజన్స్ ప్లస్ 2 2s are 4. 4 plus 2 6 oxygens. 3 oxygens becomes to 6 oxygens. In products already in reactants 6 oxygens are there. So is it balanced or not? రైట్. ఇప్పుడు ఇది నేను రఫ్గా రాశాను. యాక్చువల్గా మనం ఫేర్గా రాసేటప్పుడు ఇలా కాదు రాయాల్సింది. మీరు ఈ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ని మెన్షన్ చేయాల్సినంత అవసరమే లేదు. మీరు డైరెక్ట్గా ఈ రఫ్ చేసుకొని ఫేర్గా రాసి పెడితే సరిపోతుంది. ఏంటిది ఆ పేరు? C6H12O6 give rise to 2C2H5OH plus 2CO2. Yes, this is the balanced equation. Next to B చూద్దాము. 4th లో B క్వశ్చన్ ఏమన్నాడు? 4th లో B క్వశ్చన్ ఎస్ అమోనియా ప్లస్ chlorine. Ammonia plus chlorine give rise to N2 plus NH4Cl. ఇది 1-2 ట్రయల్స్ లో రాదు. ఎవరైనా ట్రై చేశారా? ఇది ట్రై వచ్చిందా? ఆన్సర్ వచ్చిందా? ఒకసారి రైట్. ఒకసారి వస్తే నేను చేసింది నువ్వు ఈజీగా వచ్చిందా, హార్డ్గా వచ్చిందా? అంటే వన్స్ 1-2 ట్రయల్ చేస్తేనే వచ్చిందా? చాలాసార్లు ట్రై చేస్తే వచ్చిందా? 2-3 టైమ్స్ ట్రై చేయాల్సి ఉంటుంది. మనం 1 by 1 చెక్ చేస్తే మీకు నంబర్ ఆఫ్ టైమ్స్ ఇంకా కొంచెం పెరుగుతుంది. సరే చూద్దాం. నేను చేసింది నువ్వు చెక్ చేసుకో ఒకసారి. రైట్. ఇప్పుడు నంబర్ ఆఫ్ ఆటమ్స్ నైట్రోజన్స్. నంబర్ ఆఫ్ నైట్రోజన్స్ 1. హియర్ నంబర్ ఆఫ్ నైట్రోజన్స్ 2 నా 3 నా? Yes, very good. 2 nitrogens plus 1 3 nitrogens. Next to 3 hydrogens. Here 4 hydrogens. 2 chlorines. Only 1 chlorine. Okay. అన్ని బ్యాలెన్సింగ్ చేయాల్సిందే. ఓకే, మళ్ళీ ఒకసారి రాస్తున్నా చూడండి. NH3 plus chlorine give rise to N2 plus NH4Cl. ఓకే, ఇప్పుడు మీకు నైట్రోజన్స్ ఇక్కడ 2 ఉన్నాయి, బట్ ఇక్కడ నైట్రోజన్ ఓన్లీ 1 ఉంది. మనం ఇక్కడ 2 ఉన్నాయి కదా అని చెప్పేసి ఇక్కడ 2 పెట్టుకోవడానికి ట్రై చేస్తే సక్సెస్ అవుతుందా లేదో చూద్దాము. రాదు కూడా. సరే, మనము ట్రయల్స్ చేద్దాం. సో ఇక్కడ 2 నైట్రోజన్స్ పెడితే ఏమవుతుంది? నైట్రోజన్స్ బ్యాలెన్స్డ్ అయింది. సారీ రైట్, వెరీ గుడ్. ఇక్కడ 2 + 1 3 నైట్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనం 3 నైట్రోజన్స్ పెడితే ఏమవుతుంది? ఓకే, నైట్రోజన్స్ బ్యాలెన్సింగ్ అయినాయి, కానీ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి మరి? 3 3s are 9. మరి ఇక్కడ 9 హైడ్రోజన్స్ తీసుకొచ్చే చాయిస్ ఉందా? 4 హైడ్రోజన్స్, దే డు నాట్ బికమ్ టు 9 హైడ్రోజన్స్. సో అంటే ఇప్పుడు 9 హైడ్రోజన్స్ అసలు ఎందుకైనా ఇక్కడ 3 పెడితే ఇక్కడ 9 అవుతున్నాయి, కానీ అక్కడ 9 చేసే చాయిస్ లేదు. అంటే ఇక్కడ మనము అక్కడ 3 ఉన్నాయి కదా అని చెప్పేసి ఇక్కడ 3 పెడితే మనకు ఆన్సర్ రాదు. ఓకే, మరి ఏం చేయాలి? 4 పెట్టుకుంటారు. ట్రయల్స్ చేద్దాం. డైరెక్ట్గా ఆన్సర్ నీకు తెలుసు కాబట్టి నువ్వు ఆ నెంబర్ చెప్పడం కాదు. మరి అక్కడైతే ఎట్లా? ఓకే, ఇప్పుడు 3తో పాసిబుల్ అవ్వట్లేదు. పోనీ ఇంకే వేరే నెంబర్, వేరే ఆటమ్స్తో చేసే ఛాయిస్ ఉన్నదా? ఇక్కడ 4 ఏమున్నాయి? హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 4 హైడ్రోజన్స్ చేయొచ్చు. అదిని పోనీ మీరు ఇక్కడ 4 హైడ్రోజన్స్ చేస్తే ఏమవుతాయి అంటే 4 3s are 12 అవుతాయి. మీరు అప్పుడు ఇక్కడ కూడా 3 పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు హైడ్రోజన్స్ కూడా 12 అవుతాయి.
కానీ మరి నైట్రోజన్స్ సంగతి ఏందో చూద్దాం. నైట్రోజన్స్ ఎన్ని ఇక్కడ 4, మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి 5 అయిపోయినాయి. 2 + 3 5, మళ్ళీ దీన్ని 5 చేసే చాయిస్ లేదు. సో ఇప్పుడు హైడ్రోజన్స్ నుంచి కూడా మనము ట్రై చేద్దామని చూస్తే అది కూడా పాసిబుల్ అవ్వట్లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నెక్స్ట్ ఇక్కడ దేంతో స్టార్ట్ చేద్దాము. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 పెట్టాము, పాసిబుల్ అవ్వలేదు. మరి 4 పెట్టి చూద్దామా. 4 పెట్టి చూద్దాం. ఎలా 4 పెట్టవచ్చు. ఎస్ 4 పెడదాము. ఇక్కడ 4 నైట్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 4 నైట్రోజన్స్ చేయొచ్చా. సో ఇక్కడ 2 పెడితే మీకు 4 నైట్రోజన్స్ అవుతాయి. ఎలా 2 నైట్రోజన్స్ + 2 నైట్రోజన్స్, ఇక్కడ 4 నైట్రోజన్స్, 4 బ్యాలెన్సింగ్ అయినాయి. మరి హైడ్రోజన్స్ చూద్దాం. హైడ్రోజన్స్ ఏమవుతాయి 4 × 3 = 12, మరి ఇక్కడ 2 × 4 = సో మనము ఇక్కడ 4 నైట్రోజన్స్ తీసుకొని అక్కడ కూడా 4 వచ్చేటట్టు చేస్తే ఇది కూడా సక్సెస్ అవ్వట్లేదు. మరి ఏం చేయాలి. 5 పెట్టి చూస్తే అవుతుందా. అవుతుంది. 5 పెట్టొచ్చా. అసలు పెట్టొచ్చు. ఎట్లా 5 పెట్టొచ్చు. ఇక్కడ 2 నైట్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 పెడితే 2 + 3 5, ఇక్కడ కూడా 5 వచ్చేసాయి. మరి హైడ్రోజన్స్ చూద్దాం వెంటనే. 5 × 3 = 15, మరి 3 × 4 = 12. మనం ఇదంతా అక్కడే మైండ్గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రాసి ఇంత చెక్ చేయాల్సిన అవసరమే లేదు. ఒక నెంబర్ పెట్టగానే నంబర్ ఆఫ్ నైట్రోజన్స్, నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎట్లా చేంజ్ అవుతాయో కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతిసారి ఇట్లా నెంబర్లన్నీ పెట్టుకొని మలుపుకుంటా ప్రాక్టీస్ ఎక్కువ చేయడం వల్ల నీకు టైం వేస్ట్ అవుతుంది. అక్కడ పెడితే ఏమవుతుందో మైండ్లో క్యాల్కులేట్ చేయడం రావాలి. ఎస్ ఓకే 5తో కూడా పాసిబుల్ అవ్వలేదు. 6తో ట్రై చేద్దాం. 6తో కూడా రాయకోకుండానే ట్రై చేద్దాం. ఇక్కడ 6 పెడితే ఇక్కడ ఏం పెట్టాలి అప్పుడు 4, 2 + 4 6. ఓకే ఇక్కడ ఏం పెట్టాను అంటున్నాను 6 × 3 = 18 హైడ్రోజన్స్ అవుతున్నాయి. ఇక్కడ ఏం పెట్టాలంటున్నా 4 పెట్టాలంటున్నా. 4 × 4 = 16. ఇక్కడేమో హైడ్రోజన్స్ 18 అవుతున్నాయి, ఇక్కడేమో 16 అవుతున్నాయి. సో ఈ 4 పెట్టడం అనేది కూడా రాంగ్. నెక్స్ట్ ఏం చేద్దాం. నెక్స్ట్ ఏ నెంబర్తో ట్రై చేద్దాం. 7 పెడదామా. వెయిట్ 7 × 3 = 21. ఇక్కడ ఏం పెట్టాలి 5 పెట్టాలి. 5 పెడితే నైట్రోజన్స్ కూడా 7 అవుతాయి. మరి 5 × 4 = 20. ఇక్కడ 21 అక్కడ 20 ఒక్కటే కదా, ఏం కాదంటారా. అట్లేముండదు. రైట్ ఇక వస్తలేదు సార్, మరి ఏం చేద్దాం. ఒకటే కదా, అలా చేయడానికి వీల్లేదు. నెక్స్ట్ ఇంకో నెంబర్తో ట్రై చేయాలి. ఏ నెంబర్తో ట్రై చేద్దాం. ఇక్కడ 8 పెడదాం. మరి ఇక్కడ ఏం పెట్టాలి. ఇక్కడ కూడా 2, ఇక్కడ ఆల్రెడీ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 6 పెట్టాలి. 8 × 3 = 24, 6 × 4 = 24. ఎస్ ఏమేమి దొరికినాయి ఇప్పుడు నైట్రోజన్. ఎస్ నైట్రోజన్స్ మీకు 8 అయినాయి. నైట్రోజన్స్ 8, ఇక్కడ నైట్రోజన్స్ 8, 2 నైట్రోజన్స్ ప్లస్ 6, 2 నైట్రోజన్స్ + 6, 2 + 6 8 నైట్రోజన్స్ ఉన్నాయి. హైడ్రోజన్స్ 6 × 4 = 24, 8 × 3 = 24. ఓకే మనం ఈ రెండు బ్యాలెన్సింగ్ చేయడానికి ఎంత టైం పట్టింది. మరి క్లోరిన్ సంగతి ఏంది. మరి క్లోరిన్స్ ఎన్ని ఉన్నాయి. ఇక్కడ 6 క్లోరిన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి 2 ఉన్నాయి. ఇవి కూడా 6 చేయాలంటే ఇక్కడ 6 పెడితే సరిపోతుంది. ఇదంతా లొల్లేంది కానీ ఇక్కడ ఇది 2 తీసేసి 6 పెడతారా. ఎప్పుడు కూడా మీకు కింద ఇచ్చిన ఫార్ములాలో ఉన్న నెంబర్స్ చేంజ్ చేయొద్దు. ఫార్ములాలో ఆల్రెడీ సబ్స్క్రిప్ట్గా ఉన్న నెంబర్స్ మీరు చేంజ్ చేయొద్దు, అది గుర్తుపెట్టుకోండి. ఎస్ ఇప్పుడు మనం ఇక్కడ 3 పెడతాము. ఆల్రెడీ కింద మీకు క్లోరిన్ ఆటమ్స్, క్లోరిన్ మాలిక్యూల్స్ ఓన్లీ 1 ఉంటే ఇప్పుడు మనం 3 పెట్టాం. 3 × 2 = 6 అవుతున్నాయి. ఇప్పుడు బ్యాలెన్సింగ్ అయిందా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి ఇంత వర్క్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కటి సరిగా చూసుకోకుండానే బ్యాలెన్సింగ్ అయిందని అనిపిస్తుంది. 8 నైట్రోజన్స్, 2 + 6 8 నైట్రోజన్స్. ఓకే 8 × 3 = 24 హైడ్రోజన్స్, 6 × 4 = 24 హైడ్రోజన్స్. ఓకే 6 క్లోరిన్స్, 3 × 2 = 6 క్లోరిన్స్. ఓకే బ్యాలెన్స్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అది కూడా చెప్పేస్తే దీంతో మనకి
ఎస్, వీటికి ఫిజికల్ స్టేట్స్ పెట్టలేదు. మరి ఫిజికల్ స్టేట్స్ మీరు ట్రై చేసి చెప్పండి నాకు ఒకసారి. ఫిజికల్ స్టేట్స్ అమోనియా యాక్చువల్గా అమ్మోనియా గ్యాస్, బట్ దాన్ని మనం ఏం చేస్తామంటే వాటర్లో డిజాల్వ్ చేసి లిక్విఫైడ్గా చేంజ్ చేసుకుంటాం. ఓకేనా? మనకు అంటే మనం స్టోరేజ్ పర్పస్లోకి యూజ్ చేయడం కోసము స్టోరేజ్గా మనం పెట్టుకోవడం కోసము దాన్ని ఏమో ఆక్వా స్టేట్లో అంటే వాటర్తో డిజాల్వ్ చేసుకొని స్టోరేజ్ చేసుకుంటాం. బట్ యాక్చువల్గా అమ్మోనియా గ్యాస్. ఓకే, జీ పెట్టాలి. మరి క్లోరిన్ ఏంటిది? గ్యాస్. మరి నైట్రోజన్ ఏంటిది? గ్యాస్. మరి అమ్మోనియం క్లోరైడ్ తెలుసా? గుర్తుందా మీకు? 9th క్లాస్లో లోపల ఫామ్ అయిన అమ్మోనియం క్లోరైడ్ ఫ్యూమ్స్. అవి ఫ్యూమ్స్ కాబట్టి మరి సాలిడ్ అందామా గ్యాస్ అందామా? మీకు అవి గ్యాస్ స్టేట్లోకి రాలే, ఫ్యూమ్స్గా చేంజ్ అయిపోయినాయి. అది సాలిడ్. అది అంటే మీకు స్మాల్గా ఫామ్ అయింది ఆ రింగ్ కాబట్టి గ్యాస్గా అనుకుంటున్నారు. బట్ యాక్చువల్గా మీరు దాన్ని ఇలా టచ్ చేస్తే మీ చేతికి అంటుతుంది. అందుకే ఏమనాలి దాన్ని మనం సాలిడ్గా తీసుకోవాలి. రైట్, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. మీరు ఇదేమి తొందరపడాల్సింది ఏం లేదు, స్టోర్ అవుతుందా, సేవ్ అవుతుంది. ఏముంది థర్డ్ వన్? 4C సోడియం ప్లస్ వాటర్ గివ్ రైజ్ టు NaOH ప్లస్ H2. ఎవరైనా రాగలుగుతారా? నేనే చెప్పమంటారా? ఎవరైనా బాయ్స్ నుంచి ఎవరన్నా? గంత చిన్న మాకు ఇస్తారు. ఏమన్నా కొంచెం హార్డ్ ఉన్నది ఉంటే అర్థం సార్ అంటారా? ఎవరైనా పర్వాలేదు రండి. ఈజీగానే ఉన్నది. నేను హెల్ప్ చేస్తా. నీ హెల్ప్ చేస్తారా? నీ హెల్ప్ చేస్తారంటారా? నీ హెల్ప్ చేస్తారండి. ఏం కాదురా, దా రైలు స్వామి దా. అది అట్లా ధైర్యం చేయాలి. ఏమవుతుంది, తప్పులు పోతే ఏమవుతుంది, కానీ ఇది ఇట్లా రైట్ కలర్ మారే ఉంటుంది. నంబర్ ఆఫ్ సోడియంస్ ఎన్ని ఉన్నాయి రాసుకో. ఎన్ని సోడియంలు ఉన్నాయి లెఫ్ట్ సైడ్? ఎస్, 1 సోడియం. 1 అని పెట్టుకో, ఎక్కడ పెట్టుకో నీ ఇష్టం. ఓకే, 1 సోడియం. రైట్ సైడ్ ఎన్ని సోడియంలు ఉన్నాయో రాసుకో. ఈజీగానే ఉన్నాయి, సింపుల్గానే ఉన్నాయి. ఇక్కడ ఎన్ని సోడియంస్ ఉన్నాయి? 1. సరే, ఓకే, 1 సోడియం. నెక్స్ట్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 హైడ్రోజన్స్. ఓకే, ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకే, ఆక్సిజన్స్ నెక్స్ట్ 1. ఇక్కడ ఎన్ని? 1. ఇప్పుడు ఒకటి బ్యాలెన్సింగ్ చేయాలని అనుకుంటారు. ఏం బ్యాలెన్సింగ్ చేయాలనుకుంటారు? హైడ్రోజన్స్. కానీ హైడ్రోజన్ ఒకటే బ్యాలెన్సింగ్ చేయాల్సిన పరిస్థితి ఉండదు, మిగతావి కూడా మారిపోతూ ఉంటాయి. ఎస్, ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తే హైడ్రోజన్స్ బ్యాలెన్సింగ్ అవుతాయి? ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఈ హైడ్రోజన్ కలిపి ఇక్కడ ఉన్న నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఈక్వల్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రోడక్ట్లో 3 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 3 ఇక్కడ 2 3 అయితే ఎట్లనైనా 2 హైడ్రోజన్స్ 3 కానే కావు. ఇప్పుడు ఏదో ఒక కోఎఫిషియంట్ రాయాల్సిందే. ఇక్కడ ఏ కోఎఫిషియంట్ రాయొచ్చు? సరే, ఫస్ట్ 2తో ట్రై చేద్దాం. 2తో ట్రై చేస్తే ఇక్కడ కూడా 2 ఇక్కడ 2 రాస్తే ఏమవుతుంది? 2 2 4 హైడ్రోజన్స్. ఇక్కడ 4 హైడ్రోజన్స్ చేయొచ్చా? చేయరాదా? ఎందుకు చేయరాదు? ఇక్కడ 2 పెట్టండి, లేదంటే ఇక్కడైనా 2 పెట్టండి. అర్థమైందా? ఇక్కడ 2 పెడితే ఏమైపోతుంది? 3నే అవుతాయి. ఇక్కడ 2 పెడితే మీకు 3నే అవుతాయి. 5 అవుతుంది. సో ఇక్కడ మరి 2 పెడితే అప్పుడు 2 హైడ్రోజన్స్ ప్లస్ 2 హైడ్రోజన్స్ 4 హైడ్రోజన్స్ అవుతున్నాయి. కానీ సోడియంస్ చేంజ్ అవుతానే.
ఆక్సిజన్స్ చేంజ్ అవుతున్నాయి. ఆక్సిజన్స్ ఆల్రెడీ ఇక్కడే ఎన్ని పెడతాను, 2 పెడతాను. ఎస్ ఇక్కడ 2 పెట్టి చూడు ఫస్ట్. ఓకే పెద్దనే రాయ్. ఎస్ 2 హైడ్రోజన్స్ పెట్టాడు. ఎన్ని హైడ్రోజన్స్ అని ఇప్పుడు, మరి ఇక్కడ 4 రావాలంటే ఏం చేయాలి, ఇగో ఇక్కడ 2 పెట్టు. ఎస్ ఇక్కడ 2 పెడితే ఇప్పుడు హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి, 2 హైడ్రోజన్స్ ప్లస్ 2 హైడ్రోజన్స్ 4. ఆక్సిజన్స్ ఎన్ని, మరి ఇక్కడ ఆక్సిజన్స్ 2 ఆల్రెడీ. ఓకే 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, కానీ ఇంకేం కావాలి ఇప్పుడు, సోడియంస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ప్రోడక్ట్ లో 2 ఉన్నాయి, అక్కడ ఓన్లీ 1 ఉంది. ఏం చేయాలి, 2 పెట్టు మరి. ఓకేనా, ఇంకేనా వేయాలా మరి, దీన్ని చేయడానికి ఏముంది ఇంత తిప్పలు పడ్డారు. సరే చప్పలు కొట్టరుగా. రైట్ వెరీ గుడ్. ఇలా మీరు మిగతా వాటిని కూడా ట్రై చేయండి. 37 ఆల్రెడీ గ్రూప్ లో పెట్టాను, ఒక 37 బ్యాలెన్సింగ్ చేయమని చెప్పేసి గ్రూప్ లో పెట్టి ట్రై చేయండి. చేయాలి వాళ్ళు చేయండి, మీకు కొన్ని రాకపోతే నన్ను అడగండి, నేను చెప్తా.